వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కర్కపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్ 3లో ఉన్నాము. అయితే గత కొన్ని రోజులుగా మనకు వినిపిస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాలు కూడా ఇక్కడ ఎంతో కలుషితం చేస్తున్నాయి, భూగర్భ జలాలని మన కంప్లైంట్ వచ్చి రావడం జరిగింది. అయితే మనం గ్రౌండ్ రియాలిటీలో చూసి ఎక్కడెక్కడ ఎలాంటి వ్యర్థాలు పడేస్తున్నారు, ఎలాంటి మురుగునీరు ప్రవహిస్తుంది, కెమికల్ వాటర్ మనకు కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. మనం రియాలిటీ ఎంత ఉంది అనేది మనం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మరొక విశేషం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే కర్కపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్ 3 అయితే ఎక్కడైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రాంతం అయితే ఉందో ఇది ప్రధానంగా గతంలో ప్రధానమైనటువంటి 3 జిల్లాల బార్డర్లను షేర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన ముందు ప్రాంతం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనకి యాదాద్రి భువనగిరి జిల్లా ఉంటుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇది మాత్రం సిద్దిపేట జిల్లాకు వస్తుంది. 3 జిల్లాల సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చాలా దాదాపుగా సుమారుగా 1000 ఎకరాల్లో కూడా ఇది ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అయితే చూద్దాం ముందరికి వెళ్ళాక ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ రైతులు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే విషయాలు కూడా మనము ముఖ్యంగా ఈ నీటి కాలుష్యం మీదనే మనం ప్రత్యేకంగా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. చూద్దాం ముందుకెళ్ళి ఎలా ఉంటుందో. ప్రస్తుతం మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. మీరు చూడొచ్చు ప్రధానంగా ఇది మన సెజ్లో ఉన్నటువంటి ప్రధాన రహదారి కూడా మీరు రోడ్డు పక్కన చూడొచ్చు. మెడికల్ వేస్టేజ్ కానీ సిరంజిలు కానీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, అక్కడ పక్కన సైడ్ అక్కడ చూస్తే మీరు ప్లాస్టిక్ వ్యర్థాలు, రబ్బర్ వ్యర్థాలు, అలాగే చాలా వరకు కూడా మెడికల్ వేస్టేజ్ ఉంది. మీరు కొంచెం ముందుగా వస్తే అరుణ్ కొంచెం ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ముందర కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా దాదాపుగా వర్షాలు లేవు, ఏం లేవు, అయినా కూడా దారలాగా ప్రవహిస్తూ మనకు బ్లాక్ కలర్లో వాటర్ కూడా కనిపిస్తుంది. ఇది కంపెనీ నుంచి వెనక నుంచి వచ్చే కంపెనీలో నుంచి వచ్చేదంతా కూడా కింద బ్రిడ్జ్ కింద నుంచి వచ్చి వాటర్ అంతా కూడా మీరు చూడొచ్చు లైవ్లో. మీకు కింద నుంచి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాము. మీరు చూడొచ్చు ఎంత వర్షం లేదు, ఇంత ఎండ కొడుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఇంత దారలాగా ప్రవహిస్తుంది వాటర్. ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం ప్రవహిస్తుంది, ఎక్కడ కలుస్తున్న ప్రయత్నం కూడా 100% మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోడ్డు అక్కడే ఉంది, ఇక్కడే వ్యర్థాలని పడేశారు. చూడొచ్చు మీరు ఎంత వేస్టేజ్ ఉందో, అసలు ఎవరు పడేశారో కూడా తెలియదు. ఇందులో అన్ని రకాలుగా మెడికల్ వేస్టేజ్తో పాటు రబ్బర్ కానీ, పాలిథిన్ కవర్స్ కానీ, ఇంకేదో చెక్కలు, ఈ కార్డ్బోర్డ్ సంబంధించినటువంటి అన్ని రకాల కెమికల్స్ కూడా ఉన్నాయి. మీకు బాక్స్లో వేసి కూడా పక్కన చూపించే ప్రయత్నం చేస్తాము. సిరంజిలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పడేశారు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అసలు దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారు, ఇంత నిర్లక్ష్యంగా ఇక్కడ వేస్తుంటే కూడా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. చూద్దాం. మెయిన్గా చూస్తుంది అయితే మీరు ఇక్కడ చూస్తున్న వాగులో అంతా కూడా చుక్క నీళ్ళు లేకుండా పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ టైంలో ఇంత ఉదయం పూట అంత దారలాగా అది ప్రవహిస్తుంది, ఒక వాగులాగా చిన్నపాటి వాగులాగా ప్రవహిస్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది, దాని మూలాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు, మనం ఇప్పుడు అక్కడ ఎక్కడైతే చెట్లు కనిపిస్తున్నాయో అక్కడ నుంచి మనం కిందికి వచ్చాము. ఇదైతే మామూలుగా డ్రైనేజ్ ఏర్పాటు చేశారు. సెజ్ నుంచి మామూలుగా నార్మల్ వాటర్, డ్రైనేజ్ వాటర్ అయితే ఇందులో ప్రవహిస్తుంది. అయితే చూస్తున్నాము, అక్కడ చూస్తున్నట్టయితే డ్రైన్ వాటర్ లాగా అయితే కనిపించడం లేదు. డ్రైన్ వాటర్తో పాటు ఇంకా కొన్ని వాటర్, కెమికల్ వాటర్ ఏదైతే ఉందో అది మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, కొంచెం అక్కడ జూమ్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం నురగలాగా వస్తుంది. ఈ వాటర్ చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి కిందికి వెళ్ళి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా కొన్ని కంపెనీల పేర్లు మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చూసుకుంటారు. అయితే అన్ని కంపెనీల నుంచి వస్తున్నటువంటి వాటర్ ఆ కెమికల్ వాటర్తో కలిపి ప్రధానంగా దీని గుండా వచ్చి ఈ చెరువులో ఏదైతే అంతకుముందుకు తాగునీటి చెరువు అన్నటువంటి కొట్యాల లింగాల చెరువుగా పిలువబడే చెరువులో కలుస్తున్నట్టు ప్రాంతం ఉంది. ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్దాం. మీరు చూసుకోవచ్చు, ఒకసారి ప్యాన్ చేయండి కార్ అరుణ్. చూడొచ్చు, మీరు అక్కడ చూడొచ్చు, ఇది చెరువు. డైరెక్ట్గా నేరుగా చెరువులో కలిపేస్తున్నారు. చూడొచ్చు మీరు, ఆ కలర్ అంతా మీకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించదు. కిందికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఎక్కడైతే ఆ మోరి ఉందో అక్కడి నుంచి ఇక్కడికి వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు, ఇక్కడ క్లియర్గా ముందుకెళ్ళాక చూడండి, ప్యూర్ బ్లాక్ కలర్లో నీరు మారినాయి. ఎంత క్వాంటిటీలో కూడా వాటర్ వస్తుందో మీరు చూడవచ్చు క్లియర్గా. వాసన కూడా ఘోరంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాం మీకైతే. మనం కిందికి వెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇందులో ఎంతోమంది మత్స్యకారులు చేపలు వేసి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నీటిని చూస్తేనైతే రంగు మొత్తం మారిపోయింది. మనం ఇంకా కిందికి వెళ్ళి కూడా మనం చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం.
అయితే ఇప్పుడు మనం చూసినట్టు ట్రైన్ కూడా వచ్చి నేరుగా ఇక్కడే కలిసేది, ఇదే ప్రాంతంలో చెరువులో కలుస్తుంది. అయితే మన ప్రపంచానికి ఎన్నో వ్యాక్సిన్లు అందజేస్తుంది మన ఈ ఫార్మా ఇండస్ట్రీస్. ఇండియాలో తయారయ్యే ఆల్మోస్ట్ 70 to 80% కూడా హైదరాబాద్ నుంచి వెళ్తుంది. ఒకటి తుర్కపల్లి, మేడ్చల్ డిస్టిక్ తుర్కపల్లి ఉన్నటువంటి జినోమ్ వ్యాలీగా పేరుగా పిలువబడేటువంటి జినోమ్ వ్యాలీ నుంచి phase 1 phase 2 అక్కడ ఉంది. phase 3 అనేది కరకపట్ల ఏదైతే మర్కుక్ మండల్ సిద్దిపేట జిల్లా ఉందో ఇక్కడ. ఇవంతా కలిసి కూడా ఆల్మోస్ట్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఆల్మోస్ట్ అన్ని వ్యాక్సిన్లు కానీ ఫార్మాకు సంబంధించినటువంటి డ్రగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడనే తయారవుతున్నాయి. అలాంటి ప్రత్యేకమైన చోట్లో ఇంత నిర్లక్ష్యంగా అధికారులు వివరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. ఇక్కడ ఇంతసేపటి నుంచి తిరుగుతున్నాము, ఎక్కడ కూడా పారిశ్రామిక వ్యర్థ జలాలను తీసుకెళ్ళినటువంటి ట్యాంకర్లు అయితే ఎక్కడ కనిపించడం లేదు. దాదాపుగా మేము ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాము, దీనికి దగ్గరలోనే ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు లేవు. ఇన్ని కంపెనీలు ఉన్న ఈ ప్రాంతంలో ఈ కెమికల్ వాటర్ని తీసుకెళ్లేటువంటి వెహికల్స్ కూడా ఎప్పుడూ ఒకసారి వారానికో 10 రోజులకు ఒకటో రెండో అరాకొర కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా మీరు ఆ చెరువును అయితే ఖచ్చితంగా మీరు గమనించవచ్చు. నేరుగా డైరెక్ట్గా మీరు వాటర్ అనేది చెరువులోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుకెళ్ళి ఇంకా చూద్దాం. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. స్మెల్ అయితే ఘోరమైన స్మెల్ వస్తుంది. కలర్ చూడొచ్చు మీరు, వాటర్ ఏ కలర్లో ఉన్నాయో క్లియర్గా. ఇందులో వ్యర్థాలు కూడా చాలా బాక్సులు కానీ ఈ కెమికల్స్ సంబంధించిన డబ్బాలు కానీ అన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక దాదాపుగా ఇది ఒక వాగులాగా ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు విజువల్స్ క్లియర్గా. చూడండి, జూమ్ చేసే ప్రయత్నం చేయండి అరుణ్. పూర్తిగా నేను గతంలో చూసినటువంటిగా ఆ జవహర్లాల్ డంపింగ్ యార్డ్లో వ్యర్థ జలాల నుంచి వచ్చే కలర్ అయితే ఎలాగా ఉంటుందో అలాంటి కలర్లోనే ఇక్కడ వాటర్ అయితే ఉంది. డ్రైనేజ్ వాటర్ ఖచ్చితంగా ఈ రంగులో అయితే ఉండదు. దీని మీద ఖచ్చితంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సైట్ విజిట్ చేయాల్సిందిగా మన టీసీ న్యూస్ తరఫున కూడా మనం వాళ్ళకి సూచిస్తున్నాం. అయితే ప్రస్తుతం మీరు నా వెనుక చూడొచ్చు, ఏదైతే ఈ చెట్లు ఉన్నాయో దీని బ్యాక్ సైడ్ అంతా కూడా కంపెనీ ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ వరకు ముగుస్తుంది. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు నా వెనకాల ప్రవేశిస్తున్న వాటర్ అంతా కూడా వర్షపు నీళ్ళు కాదు, జాలు వాటర్ కాదు, ఖచ్చితమైన 100% కూడా ఇవి కెమికల్ వాటరే. ఈ ప్రాంతం ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో లింగాల చెరువు అని చెప్పేసి, ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ చెరువు అంతా కూడా. అరుణ్ ఒకసారి అక్కడ ప్యాన్ చేసి చూపించండి. ఈ ప్రాంతం అంతా కూడా ఇది టెక్నికల్గా ఏంటంటే కొట్యాల్ విలేజ్కి వస్తుంది. ఇది వచ్చేసి గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోని ములుగు మండలానికి వస్తుంది. చూడొచ్చు ఏ కలర్లో ఉన్నాయి వాటరు, ఎంత గ్రీనిష్గా ఉన్నాయి వాటర్ చూడొచ్చు. ఇంతకుముందుకు మనం చూసిన ఒక ప్రాంతంలో 2 చోట్ల ఈ చెరువులో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ టోటల్ బ్లాక్ కలర్లో ఉన్నాయి వాటరు. ఇక్కడ చూడొచ్చు కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లో గ్రీన్ కలర్లో మిక్స్ అయ్యి కెమికల్కు ఇదంతా కూడా రియాక్షన్ అయ్యి కూడా ఇట్లా వస్తున్న పరిస్థితి ఉంది. మీకు ప్రత్యక్షంగా కూడా నేను ఈ వాటర్ని బాటిల్లో నింపి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అత్యంత ప్రమాదకరమైన కెమికల్ నేరుగా ఇవి ఎంతోమంది సాగుకు ఉపయోగించే వాటరు. మత్స్యకారులు కూడా ఇందులో చేపలు వేసి చేపలు పడుతున్నారు. ఇందులో పట్టినటువంటి చేపలు తింటే కూడా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు చూసుకోవచ్చు, ఏదైతే మీరు ఇప్పుడు వెనకాల కనిపిస్తుందో అక్కడి నుంచి వాటర్ అంతా కూడా ఇందులో డైరెక్ట్గా ఈ లింగాల చెరువులోనే కలుస్తుంది. ఇంతకుముందు మనం ఏదైతే డ్రైనేజ్ కలుస్తుందో అక్కడ మొత్తం బ్లాక్ కలర్లో వాటర్ ఉంది, ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్లో వాటర్ ఉంది. అక్కడికి ఇక్కడికి కేవలం ఒక 400 మీటర్లు తేడా ఉంది. ఇంతలోనే 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. విక్రమ్ ఒకసారి ఆ బాటిల్కి మీకు చూపిస్తాను లైవ్లో. కొంచెం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడారు. ఇది వాటర్, ప్యూర్ వాటర్ చూడండి ఎలా ఉందో. జూమ్ చేసి గారు, ఇంత డెన్సిటీ తోటి ఇంత కెమికల్ డైరెక్ట్ వేస్టేజ్ ఎలా కలుస్తుంది చూడండి. మీకు ఇది కింద పారబోసి కూడా చూపిస్తాను చూడండి ఎట్లా ఎంత గ్రీన్ కలర్ ఉందో. కింద కూడా చూపించే ప్రయత్నం చేయారు. ఇక్కడ చూడండి మొత్తం ఎంత కెమికల్ వేస్టేజ్, ఎంత డెన్సిటీతో ఉంది చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం లైవ్లో చూసాం కదా ఎంత కెమికల్ ఉందో. మనము ఈ ఎపిసోడ్ను ఈ రోజుతోనే వదిలేయడం లేదు, రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ఖచ్చితంగా దీనివల్ల ఇబ్బందులు పడుతున్న రైతులు కానీ ఈ చెరువు అయితే ఎవరైతే తీసుకున్నారో చేపలకు అతనితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టెక్నికల్గా ఏం సమస్య వస్తుందంటే ఇది 3 జిల్లాల సరిహద్దు కావడం,
పరిపాలనా వ్యవస్థలో లోపాలను యూజ్ చేసుకొని నేరుగా కంపెనీ నుంచి వ్యర్థాలను ఇలా కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఇవి కెమికల్ను తీసుకెళ్లేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాల ట్యాంకర్లు వస్తుంటాయి, ఎప్పుడు కూడా ఈ మార్గంలో మాకు ఎప్పుడు కనిపించినటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా మనం కూడా దీనికి దగ్గరలోనే ఉంటున్నాము. సో ఖచ్చితంగా అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాం. కలెక్టర్ గారి దృష్టికి, అవసరమైతే సీఎం దృష్టికి కూడా దీన్ని మేము ఖచ్చితంగా తీసుకెళ్తాము. అభివృద్ధి జరగడం మంచిదే, కానీ దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందని కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా ఇది కంపెనీలు ఏదో కెమికల్ వేస్టేజ్ వాటర్ను తీసుకోకుండా లక్షలు గడించి ప్రజల ప్రాణాలకి ముప్పు తెస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఖచ్చితంగా పాటించాలి. మళ్ళీ ఎపిసోడ్లో మనం ఖచ్చితంగా మళ్ళీ కలుస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అన్ని నిజాలు కూడా మనం బయటపెడుతున్నాం. ఇక్కడ దుర్వాసన కూడా మరి చాలా ఘోరంగా దుర్వాసన వస్తుంది. అయితే మీకు ఇందాక చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే, ఈ వాటర్ ఇక్కడతో అయిపోయి కాదు, ఇక్కడ నుంచి ఇది ఒక 1/2 కిలోమీటర్ ప్రవహిస్తే లక్ష్మాపూర్కు సంబంధించిన వాగులోకి వెళ్ళి లక్ష్మాపూర్ పెద్ద చెరువు, ఏదైతే ఇప్పుడు మేడ్చల్ జిల్లా మూడ్చింతలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధానమైన పెద్ద చెరువు, అది ఆ చెరువులో కలుస్తుంది. అక్కడి నుంచి ఉద్దమరి, చీకటి మామిడి, భువనగిరి మీదుగా ఇది నేరుగా మూసీ నదిలో కలుస్తుంది. ఇక్కడికి వెళ్ళే లోపు ఎంతోమంది ప్రజలు దీన్ని ఈ వాటర్ను సాగునీటికి, తాగునీటిగా కూడా గతంలో వినియోగించుకున్న సందర్భంలో ఉన్నాయి. వీటిని ఫిల్టర్ చేసుకుని వాడుకున్న సందర్భంలో ఉన్నాయి. ఇప్పుడు నేరుగా ఇంత కెమికల్ వెళ్తుంటే ప్రజల ఆరోగ్యానికి మనం ఎంతో ముప్పు వాటితో ప్రస్తుతుంది. ఖచ్చితంగా దీనిపై అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. ఈ అధికారులు చర్యలు తీసుకునే వరకు మన టీసీ న్యూస్ పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుంది. మరో ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి టీసీ న్యూస్.